కాంతారా టీం నుంచి ఆదిత్య ఓం గారు ఇంకా ప్రేరణ వచ్చింది. టీం శక్తి నుంచి నిఖిల్ ఇంకా సోనియా వచ్చారు. యాక్చువల్లీ నేను నైనికాని పంపిస్తారనుకున్నా. ఎందుకంటే చిన్నగా ఉంటది కదా! ఫాస్ట్‌గా ఎళ్ళిపోతది అని. కానీ సోనియా ఇంతవరకు గేమ్ ఆడలేదు అన్నారు కదా! అని చెప్పేసి సోనియాని పంపించిరనిపించింది. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే నిఖిల్ ఫాస్ట్‌గా ఆడేసిండు. సోనియా కొంచెం తడబడింది. నేనింకా సోనియా వల్ల ఈ గేమ్ ఓడిపోతారేమో అనిపించింది. కానీ నిఖిల్ ఇంకా సోనియా చాలా బాగా ఆడిండ్రు. సెకండ్ టాస్క్ టీం శక్తి గెలిచింది. మణికంఠ ఫెయిర్ డిసిషన్ అనిపించింది. అక్కడ ఫైట్ అయితే అన్నెసెసరీ ఫైట్ అనిపించింది. ఎందుకంటే ఆదిత్య ఓం గారు చాలా స్లోగా ఎళ్ళిండ్రు. ప్రేరణ స్పీడ్‌గా ఎళ్ళింది. కానీ ఆదిత్య ఓం గారు స్లోగా ఎళ్ళిండ్రు. అక్కడ ఆల్రెడీ విన్నర్ క్లియర్‌గా అర్థమైపోతుంది. ముందే క్యాబేజీ తీసుకొని ఉన్న క్యాబేజెస్ అన్ని అయిపోగొట్టిండ్రు. వీళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ క్యాబేజ్ తీసుకొచ్చి మళ్ళీ ఫిల్ చేయాల్సింది బాస్కెట్ అంటే ఇంకా అది నెవర్ ఎండింగ్. అక్కడ తీసుకెళ్తారు, ఈయన తీసుకొచ్చి మళ్ళీ బాస్కెట్‌లో పెడతారు. అంటే ఏంటి, కాంతారా టీం విన్ అయ్యే వరకు ఇంకా ఆ గేమ్ కొనసాగుతూనే ఉండాలా? అలా అవ్వదు కదా! నాకైతే ఈవెన్ దో మణికంఠ కాంతారా టీం అయినప్పటికీ ఫెయిర్ డిసిషన్ ఇచ్చిండు సంచాలక్‌గా అనిపించింది.